చదువుతున్నాను 8:15. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము. ఆయన ఆరాధన వర్తమానంలో ఉండే ఆఖరి వచనంతో ఉన్నటువంటి ఈ వచనంలో మనం ఒక పదాన్ని తీసుకుంటున్నాం. ఆ పదాన్ని బేస్ చేసుకుని మనం మరి బలవర్తనంలోకి వెళ్తాం. మనం చదువుతున్నాను, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన యెడల. అంటే వారసులంగా ఉండాలి. అయితే వారసులంగా ఉన్న తర్వాత మనము ఆయనతో కూడా మహిమ కూడా పొందాలి. మహిమ పొందాలి అంటే దానికి ఒకే ఒక కండిషను, ఒకే నియమం ఏంటంటే ఆయనతో కూడా మనం ఏమవ్వాలి? శ్రమ పొందాలి, శ్రమ పడాలి. శ్రమ పడితేనే మనం క్రీస్తుతో వారసులము, ఆయన మహిమలోనికి మనం కూడా వెళ్తాము, మహిమలో ఉంటాము. దీన్ని ఆధారంగా చేసుకుని రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి 5వ వచనం, 3 వచనాలు, 2, 3, 4, 5 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసమున ఈ కృపయందు ప్రవేశించిన వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మనకి ప్రేమించిన మా పనులకు తండ్రి, తండ్రి అని ఇచ్చేటువంటి ఆధిక్యతను, దత్తపుత్రాత్మను ప్రభా నాకు మాకు అనుగ్రహించిన దేవా, ఇందుకు మేము ఎంత మాత్రం కూడా నేనైతే యోగ్యుని కాదు, నేనైతే నరకానికే పాత్రుడిని, నా పాపం చేత ఎంతగానో నువ్వు విసిగించిన వాడిని తండ్రి. ఆలోచనలో, ప్రవర్తనలో, క్రియల్లో అన్నింటిలో కూడా తప్పిపోయినటువంటి నన్ను ప్రభా తండ్రి నాయన నన్ను కరుణించిన ఒకటి చూపి నా పైన జాలుకొని ప్రభా నన్ను నీ అక్కడిని చేర్చుకుని ప్రభా ఆయన నీ బిడ్డగా తండ్రి నన్ను చేర్చుకుని, అంతేకాకుండా ప్రభా క్షణం కూడా ఈ కృపను నా పట్ల వర్షింపజేస్తూ మీ మహాప్రేమలో ముందుకు సాగటానికి ఈ ప్రేమను నాకు నేర్పిస్తుందికై మనసారా స్తుతిస్తూ ఈ బిడ్డలతో తండ్రి గడిపే సమయాన్ని కూడా ప్రభా మీరు తండ్రి జీవనకరంగా చేయండి, నన్ను మరుగు చేయండి తండ్రి. నీ యోగ్యుని కాదు, మాతో కూడా మీరు మాట్లాడండి. నాలో మస్తు ఉన్నది, నాలో మాలిన్యం ఉంది, దాన్ని కడిగి నాయన నీ పాత్రగా వాడబట్టడానికి నన్ను యోగ్యపరచమని నా ప్రభుని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మరి 3వ వచనాన్ని, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు నిరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడుతుంది. ఈ యొక్క శ్రమ ఉంది, శ్రమ తర్వాత ఓర్పు, ఓర్పు తర్వాత పరీక్ష తర్వాత నిరీక్షణ. 4 వచనాలు ఉన్నాయి, 4 పదాలు. అయితే ఈ రెండింటిని ముఖ్యంగా ఎక్కువగా ధ్యానిద్దాం. శ్రమ అనే పదాన్ని, ఓర్పు అనేటువంటి పదాన్ని మనము ధ్యానిద్దామండి. మనము మొట్టమొదటిగా చూసినట్లయితే ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి దయచేసి. ఆదికాండం 35:3. మీ వద్ద ఉన్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకున్నది. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. చూసారు, ఇక్కడ యాకోబు అంటున్నటువంటి మాట. యాకోబుతో మరి యాకోబు అంటున్నటువంటి మాట ఏమన్నా అంటే, యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ
మీ ఎద్దులను అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదని చెప్పాను. అంటే యాకోబు యొక్క జీవితము మరి లాబాన్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు బేతేలులో ఆరంభమైంది. బేతేలులో అక్కడ దేవుని కలుసుకున్నాడు. మరి నీకు తోడేంటానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అక్కడ వాగ్దానానుసారంగా మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ అదే మాట వాడుతున్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదని చెప్పాను. అంటే మనకు తెలిసే మనకి ఈ విషయం ఏం తెలుస్తుంది అంటే శ్రమ దినాల్లో మనం విడిచిపెట్టేవాడు కాదు మన దేవుడు. శ్రమ దినాల్లో మనకు తోడై ఉండేటువంటి వాడు. అయితే యోబు గ్రంథంలో కూడా మనం కొన్ని వచనాలను చూసినట్లయితే యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారనేటువంటి ఒక చక్కని మాట అక్కడ మనం చూస్తాం. ఆదికాండము యోబు గ్రంథము 2 ఒకే కాలంలో రాయబడినటువంటి పుస్తకాలు ఇవి. అది యోబు గ్రంథం కూడా చాలా ప్రాచీనమైన గ్రంథం అని మరి బైబిల్ పండితులు అంటారు. ఆ వచనాన్ని 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకున్నామండి. శ్రమ దేవుడిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలము మీద నీళ్లు ప్రవాహింపజేయువాడు. 11వ వచనం చదవండి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఇక్కడ చూడండి, శ్రమానుభవము, నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఈ వాస్తవాన్ని క్రైస్తవులు గ్రహిస్తే వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉంటాయి. నేను ఈ దీనిలో నేర్చుకుంటున్నాను. నేనేదో పండితుడినని లేకపోతే నేను పండిపోయానని చెప్పట్లేదు, కానీ ఎన్నో పరిస్థితులు కూడా నేను వెళ్ళాను. కానీ శ్రమ నాకు అవసరం అనే విషయాన్ని ముందు నేను గ్రహించలేదు. ముందు నేను ఆయాసపడ్డాను ప్రభు మీద చాలాసార్లు ఆయాసపడ్డాను. అలాగే మనం యోబుని తీసుకుందాం. యోబు తన భార్యలాగా దేవుని దూషిస్తే మరి యోబుకి ఆ యొక్క ఆధిక్యత వచ్చేదా? ఏం ఆధిక్యత వచ్చినాయి? 42వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో తను పోగొట్టుకున్నంతా కూడా ఆయన తిరిగి అంతకంటే కూడా ఎక్కువైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిస్థితిని ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే ఈ శ్రమ గుండా నేను వెళ్ళాలి, దేవుడి నుంచి నేను మరి సుఖాన్ని, దాన్ని ఏమంటాడండి అక్కడ, మేలు అనిపించడే కన్నా కీడు అనిపించతగదా అంటారు. అంటే ఎంత లోతైనటువంటి గ్రాహ్య శక్తి ఉంది, లేకపోతే లోతైనటువంటి ఆధ్యాత్మిక జీవితము యోగ కలిగి ఉన్నాడు మనం ఆలోచిద్దాం. అటువంటి ఆధ్యాత్మిక జీవితము ఆరంభంలో విశ్వాసంలో ఉన్న వాళ్ళందరికీ ఉండదండి. అలాగే కొంత మధ్య పీరియడ్కి వచ్చినా కూడా కొంతకాలం కష్టాలు పడ్డా కూడా మనం హిందువుల తత్వం నుంచి మనం వచ్చాం. మన తత్వం ఎక్కడిది, మన మూలాలు ఎక్కడ ఉన్నాయి? హిందువుల్లో ఉన్నాయి. అవి మళ్ళీ వాళ్ళు ఏమంటారు, కష్టంగానే దేవుడికి అంత నాకు కొన్ని విషయాలు తలుచుకుంటే దేవుడిని ఇట్లా దూషిస్తారే వీళ్ళు, దేవుడు కుళ్ళుకుంటున్నాడు, మేము పచ్చగా ఉంటే దేవుడికి బాగా ఇష్టం ఉండదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఏంటి, అరే దేవుడికి అసలు చూడలేకపోయాడా, ప్రభావ మనం ఎందుకు ఇంత కష్టపెడుతున్నాం, నీకు సంతోషమా, ఇట్లాంటి కొన్ని మాటలు మాట్లాడుతుంటే మనం కూడా ఆ మూలాల నుంచే వచ్చాం. కాబట్టి దేవా నీకు జాలి లేదా, నీకు దయ లేదా, మనం ఎందుకు ఈ పరిస్థితులు వెళ్ళడానికి మనం తీసుకొచ్చావా అనేటువంటి మాటలు మనలో నుంచి వస్తూ ఉంటాయి. అయితే అవన్నీ సరైన మాటలు కావు, అవి సరైనవి కావు. ఎందుకంటే శ్రమానుభవనికే నరులు పుట్టుచున్నారు అనే మాటలు మనం గుర్తుంచుకుంటే ఆ కింద మాటలు ఏమన్నాడు గమనించండి. అలాగే ఆదికాండం 30 ఏమన్నాడు, నా శ్రమ దినముల్లో నాకు తోడైనటువంటి దేవుడు. ఇక్కడ కూడా దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు, తర్వాత ఆశ్చర్యకార్యములు చేస్తాడు. అంతేకాకుండా తన ప్రజలను ఆయన ఉన్నత స్థలాల్లో నడిపిస్తూ తన ప్రజలను దీనులుగా చేసి ఉన్నత స్థలంలో ఉంచుతాడు. వాళ్ళ దుఃఖమును దేనికి మారుస్తాడంట?
క్షేమస్థితికి మారుస్తాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరికి కష్టంతోనే జీవితం ముగిసిపోదండి. మనం కష్టాల్లోనే ఉంటే నిజంగా అది ఎంతో బాధాకరమైన పరిస్థితి. జీవితం అంతా కష్టాల్లోనే ఉంటే అది మనకి అది ఎలా ఉంటుందంటే అది మనం తట్టుకోలేని పరిస్థితి అనమాట. అందుకనే మొన్న ఎవరో హిందూ కూడా అతను అంటున్నాడు, ఎవరో అంటున్నారు గుర్తు రావట్లేదు, మనం ఈ మధ్య మా ఇంటికి వచ్చాను కానీ అంటున్నాడు, మనం ఎంతవరకు కష్టం అనుభవిస్తామో అంతవరకు దేవుడు పెడతాడండి అని చెప్తుంటే, అరే బైబిల్లో మాట చెప్తున్నాడు ఈయన అనుకున్నాను నేను. మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతవరకే పెడతాడు అని ఎవరు అంటుంటే నాకు ఆ మనిషి నాకు మతిపరిపు ఎక్కువ. ఈ మధ్య 4 రోజుల క్రితం అన్న వ్యక్తి అన్నాడు ఈ వ్యక్తి అన్న. అందువల్ల ఆ విధంగా చూసినట్లయితే మరి శ్రమానుభవం అనేది తప్పనిసరి. శ్రమానుభవం అనేది తప్పనిసరి. ఇంకా కొంచెం ముందుకు వెళదాము ఈ శ్రమ అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి. తర్వాత మనకి బాగా తెలిసినటువంటి మాట దావీదు గారు రాసినటువంటి మాట, మరి అదేమిటంటే 119వ కీర్తన 67 నుంచి 71 నుంచి 75 దాకా చదవండి. నూట 119వ కీర్తన 71 నుంచి తప్పు చెప్పాను, అదే 71 నుంచి 71 చదవండి సార్. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి నిండుట నాకు మేలాయను. వేలాది కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. అలాగే ఇది కూడా చదవండి 75 కూడా. యెహోవా నీ తీర్పులు న్యాయమై ఉన్నవే. దీనికి ముందుగా ఒక నిమిషం 67 చదువు. 67 చదివితే మనకు అర్థం అవుతుంది. 67 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు 71 చదవండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఎండుట నాకు మేలాయను. చూసారా ఇక్కడ ఏమంటున్నా అంటే 67లో శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. నిజమేనండి, శ్రమ లేకపోతే మనం త్రోవ తప్పిపోతాం. ఏమొచ్చేస్తుంది మనలో సహజంగా గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది, మన త్రోడు లేడనుకుంటాం. మనకు కలిగినటువంటి వనరులను బట్టి, మనకు కలిగినటువంటి ఈవులను బట్టి, మనకు కలిగినటువంటి ఆస్తిపాస్తులను బట్టి, మనకు వచ్చిన సంపాదనను బట్టి కానీ, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఇవన్నీ కూడా నావలనే అనేటువంటి భావన నాలో కలిగి నేను ఏమవుతానంటే త్రోవ తప్పడానికి అవకాశం ఉంది. నా గర్వాన్ని బట్టి, నా అతిశయాన్ని బట్టి నేను త్రోవ తప్పడానికి అవకాశం ఉంది. అయితే నేను తర్వాత వాక్యం అంటున్నాడు 67లోని తర్వాత వాక్యము, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. ఆ తర్వాత నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు, వాక్యమన్నా కట్టడలన్నా ఒకటే, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనందిండుట నాకు మేలాయను. దావీదు భక్తుడు అంటున్నాడు శ్రమనందిండుట నాకు మేలాయను. యోబు గ్రంథం మనం చూస్తున్నట్లయితే అక్కడ ఆ శ్రమ ద్వారా మన ధీరత్వం పొందుకుంటారని, దుఃఖ పరిస్థితి నుంచి క్షేమ పరిస్థితిలోకి వస్తారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు అంటున్నాడు నేను శ్రమ పొందకుండా ఉన్నట్లయితే నేను త్రోవ తప్పిపోతున్నాను. ఆ త్రోవ తప్పినటువంటి నన్ను మన శ్రమ గుండా తీసుకెళ్ళాడు కనుక ఆ శ్రమ గుండా వెళ్ళటం ద్వారా అది నాకు మేలుగా పరిణమించిందని చెప్తూ 75లో అంటాడు యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరచటమనియు నేను ఎరుగుదును. సరే, విశ్వాసత అంటే నమ్మకత్వం కలిగిన వాడవై నువ్వు నన్ను శ్రమపరిచావు. నువ్వు చేసిన నా పట్ల చేసినటువంటి ఈ తీర్పు అంటే నేను ఈ శ్రమ గుండా వెళ్ళాలని నువ్వు నిర్ణయించినటువంటి నీ కట్టడ, నీ తీర్పు అనేది అది న్యాయమైందే. ఒకసారి మన దేవుడి పట్ల మనం వ్యతిరేకంగా మాట్లాడతాం, ఆయాసంగా మాట్లాడతాం. మనం ఆ యొక్క దీని నుంచి వచ్చాం కాబట్టి కనుక అయితే మనం ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తెలుసుకున్నామో ఇది నాకు మేలు, ఇది నాకు మేలు, ఈ శ్రమ గుండా వెళ్ళడం నాకు మంచిది, నా బుర్రలోని ఆలోచనలు, నా తలంపులు ఇవన్నీ కూడా రాంగ్, ఇవన్నీ కూడా తప్పు అని నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే దేవుని మార్గమే నాకు సరైంది, దేవుని మార్గమే నాకు వివేకాన్ని ఇస్తుంది. దేవుని మార్గము అది ఎంత ఇరుకైనా కూడా ఆ ఇరుకైన మార్గాన్ని కూడా నేను వెళ్ళాలి. నాకు విశాల మార్గం నాకు వద్దు. ఒక చైనా విశ్వాసం దగ్గరికి అంట ఒక అమెరికా నుంచి ఒక విశ్వాసం ఇచ్చాడు. ఇది ఈ మధ్య నాకు మొబైల్లో ఇంగ్లీష్లో పంపించారు, చాలా బాగుంది. రత్నాకర్ గారే అనుకుంటా పంపించింది, ఆయనే పంపిస్తాడు, ఆయనే పంపించినట్టున్నాడు.
ఆయన దానిలో మరి 24 మంది విశ్వాసుల దగ్గరికి వచ్చి ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. వీళ్ళంతా కూడా చాలా శ్రమానుభవంగా వినేటువంటి వాళ్ళు. మరి వాళ్ళ దగ్గరికి వచ్చి అమెరికా నుంచి వచ్చినటువంటి ఆయన కూడా క్రిస్టియనే. ఆయన వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే మీ 24 మందిలో ఎంతమంది ఇప్పుడు దాకా జైల్లోకి వెళ్ళారంటే 22 చేతులు ఎత్తానంటే 22 మంది చేతులు ఎత్తారు. 22 మంది మేము జైలుకి వెళ్ళామని చెప్పారు. మరి మీకు బైబిల్ ఉండేదా అంటే బైబిల్ మాకు ఎందుకంటే కేవలము యేసు ప్రభువుని నమ్ముకున్నందుకే వాళ్ళని జైల్లో పెట్టారు. యేసు ప్రభువుని నమ్ముకోవడమే కాకుండా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాక్య ప్రచారం చేస్తున్నారు, సువార్త చేస్తున్నారు. అంతేకాకుండా బైబిల్ మరి సేవని అనధికారంగా అంటే ఏంటంటే చైనా దేశంలో 2 రకాల చర్చెస్ ఉంటాయి. ఒకటేమో గవర్నమెంట్ వారి యొక్క ఆధీనంలో ఉండి నడిపించబడేటువంటి చర్చిలు, గవర్నమెంట్ వారి అధికారం పొందకుండా అండర్ గ్రౌండ్ చర్చెస్ అంటారు. అండర్ గ్రౌండ్ చర్చెస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో పడకుండా సీక్రెట్గా రహస్యంగా నడిపేటువంటి చర్చలు అనమాట. ఆ రహస్యంగా నడిపే చర్చల్లో ఏంటంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత, దేవుడిని కనపరిచేటువంటి అనుభవము. అక్కడేమో గవర్నమెంట్ ఎలా చెప్తే అలాగా యేసు ప్రభు వారిని అంతగా కనపరచకుండా గవర్నమెంట్ వారి నియమాల గురించి వాటి గురించి చెప్పేటువంటి విషయము గవర్నమెంట్ వారు నడిపే చర్చల్లో ఉంటుంది. కనుక దీన్ని గవర్నమెంట్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. రహస్యంగా నడిపేటువంటి చర్చలన్నీ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారు. అందువల్ల అక్కడ 24 మంది జైలుకి వెళ్తే 24 మందితో మాట్లాడుతున్నప్పుడు 22 మంది చెప్తారు మేము జైలుకి వెళ్ళామని చెప్పేసి. అయితే మీ దగ్గర బైబిల్ ఉండదు కదా, జైలుకి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా బైబిల్ ధ్యానిస్తున్నారంటే వాళ్ళు చెప్పారు, మేము మా దగ్గర బైబిల్లోని కాగితాలు మేము రహస్యంగా దగ్గర పెట్టుకునేవాళ్ళం. రహస్యంగా దగ్గర పెట్టుకుని ఆ బైబిల్ కాగితాలని మేము బట్టి పట్టేవాళ్ళం. నేను 23వ కీర్తన బట్టి పెట్టాను, లేకపోతే నేను 72వ కీర్తన బట్టి పెట్టాను, లేకపోతే 13వ మత్తయి సువార్త బట్టి పడితే ఆ కాగితాన్ని నేను ఇంకోటికి ఇచ్చేస్తాను. ఎందుకంటే నా వాక్యం ఎక్కడుంది? ఆ వాక్యం నా చేతిలో లేదు. ఎక్కడుంది ఆ వాక్యం? ఇప్పుడు హృదయంలో ఉంది. అలా చెప్తుంటే ఆయన ఆశ్చర్యపోతారు అన్నమాట. కనుక ఇప్పుడు నా దగ్గర బైబిల్ అక్కర్లేదు. నా బైబిల్ ఎవరికైతే రాదో, వాక్యం ఎవరికైతే రాదో నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఇలా చెప్తాడు అన్నమాట. మేము ఈ బైబిల్ చదువుకోవడానికి మేము మామూలుగా బయట చర్చెస్కి వచ్చినప్పుడు మేము ఎంతో రహస్యంగా వచ్చేవాళ్ళం. వచ్చి మేము 2 రోజులు 3 రోజులు ఫ్యాన్ ఉండేవి కాదు, ఏముండేవి కాదు, నేల మీద పడుకునేవాళ్ళం. నేల మీదే మేము కూర్చుని వాక్యం వినేవాళ్ళం. మేమంతా చాలా ఆసక్తిగా మేము మందిరానికి వచ్చి రహస్యంగా ఎక్కడ మమ్మల్ని పట్టుకుంటారని అలా మేము ప్రార్థన చేస్తున్నా కూడా, అలా మేము ఆరాధన చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టుకుని మనం కొట్టేవాళ్ళు, మమ్మల్ని తిట్టేవాళ్ళు, మమ్మల్ని నానా రకాలుగా బాధ పెట్టేవాళ్ళు. అయినా కూడా మేము బైబిల్ని విడిచిపెట్టలేదు, మా దేవుడిని విడిచిపెట్టలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు, అయితే మీరు ఇంకా ఏమని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆయన అంటే, అయితే ఆయన అన్నాడు అని ఈయన ఇంగ్లీష్ ఆయన అన్నాడు, అమెరికా నుంచి వచ్చిన ఆయన. అయితే మీరు ఇంకా ఎటువంటి విషయాలు మీరు కోరుకుంటున్నారు అంటే, మాకు స్వేచ్ఛను కోరుకుంటున్నాం, మా ప్రభువుని స్వేచ్ఛగా మేము ఆరాధించాలని మేము కోరుతున్నాము అని చెప్పేసి వాళ్ళు అన్నారంట. అంటే అప్పుడు ఈయన అన్నాడు, మరి వాళ్ళు అన్నారంట, మరి మీరు మా నుంచి మేము ఎలా ఉండాలని మీరు ఎలా కోరుకుంటున్నారు, మా విషయంలో మేము ఎలా ఉండాలని మేము కోరుకుంటున్నారని చెప్పేసి ఇంగ్లీష్ ఆయన్ని ఈ చైనా వాళ్ళు అడిగారంట. అడిగితే నేను అట్లా కోరుకోవట్లేదు అన్నాడు. అది ఆశ్చర్యపోయారంట. అంటే మీరు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంటే మీరు కోరుకోవటం ఏంటంటే, ఎందుకంటే మా దేశంలో అంటే అమెరికా దేశం కానీ ఇంగ్లాండ్ దేశంలో మాకు ఎంతో స్వేచ్ఛ ఇవ్వబడింది. ఎంతో స్వేచ్ఛ ఇవ్వబడితే మేము ప్రార్థనలకి వెళ్ళము, మా చేతుల్లో బైబిల్ ఉండవు, మా ఇళ్లలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇంట్లో 3-4 బైబిల్ ఉంటే ఒక్క బైబిల్ కూడా చదవము. మేము దుమ్ము కొట్టేస్తుంటాయి. మేము మందిరానికి వెళ్ళము, ప్రార్థనలకు వెళ్ళము. మా యొక్క అమెరికా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఎందుకంటే మేము సుఖానుభవానికి కోరుకుంటున్నాము, మేము శ్రమానుభవానికి ఇష్టపడతలేదు. కనుక మీరు సమానుభవంగా వెళ్తారు కాబట్టి మీరు వెళ్ళే పద్ధతే, మీరు వెళ్ళేటువంటి దారే సరైన దారి. అంటే ఇదేంటి? ఇరుకైన దారి. అక్కడ ఏముంది? అది ఆ మార్గం ఏంటి? అమెరికా వాళ్ళది ఏంటది? విశాలమైనటువంటి దారి. కనుక ఇక్కడ ఆ యొక్క ఏంటంటే అల్టిమేట్ గోల్, మన లక్ష్యము, ఒక క్రైస్తవుడిగా మన లక్ష్యం ఏంటంటే తప్పకుండా ప్రభువులో నిలిచి ఉండేటువంటి అనుభవము, ప్రభువులో అంటుకట్టబడే అనుభవము, ప్రభుకి సాక్షిగా నిలబడేటువంటి అనుభవము. ఈ సాక్షిగా నిలబడటానికి, ప్రభువులో అంటుకట్టబడటానికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్, కావాల్సినటువంటి పదార్థం ఏంటంటే శ్రమానుభవం. కనుక కొన్ని వచనాలు ఇంకా చూసుకున్నామండి. చదవండి, ఈ వచనాలు చదవండి. 100
మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. వాక్యము నిమిత్తమును చదవండి. 13 అంతే. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది వాక్యం నిమిత్తము మనం హింసపడాల్సిందే. అంటే ఆ వాక్యం అంటే ఆసక్తి ఉన్నటువంటి వాడు తప్పకుండా హింసకుండా వెళ్తారు, శ్రమకుండా వెళ్తారు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అలాగే ఇంకొక వచనాన్ని కూడా చూసుకుందాము. ఫిలిప్పి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28, 29, 30 వచనాలండి. ఫిలిప్పి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29, 30. నేను తప్పు చెప్పానండి ఇందాక. 13, 21 చూసుకుందాం ఒకసారి. చదవండి. 21 చదవాలి. అయితే అతనిలో చదివాను కదా, నేను తప్పు చెప్పాను. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిల్చుని కాదు వాక్యం నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. అంటే వాక్యము నిమిత్తము మనం తప్పనిసరిగా శ్రమ గుండా వెళ్లాల్సిందే, హింస గుండా వెళ్ళాలని తెలియజేస్తుంది. అలాగే ఇంకొక వచనము ఫిలిప్పి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 28, 29, 30 ఆఖరి వచనాలు, 3 వచనాలు. ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భాషతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచిన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకున్నట్టు వారికి నాశనమును మీకు రక్షణను కలుగునట్టుకు సూచనే అయినది. ఇది దేవుని వల్ల కలిగినది. ఏలైనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వింటున్నట్టు పోరాటము మీకును కలిగింది. పోరాటం అంటే దేని వల్ల పోరాటం? ముందున్న మాట చూద్దాం ఒకసారి. ముందున్న మాట ఏంటంటే సువార్త విశ్వాస పక్షమున పోరాడచ్చు. ఇందాకేమో వాక్యం నిమిత్తమై హింస, వాక్యం నిమిత్తమై శ్రమ. అంటే బైబిల్ చదవాలని వాళ్ళ చోట కూడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి శ్రమ. తర్వాత వాక్యము కోరుకుంటున్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి హింస. మనం చైనాలో చూస్తున్నాం, అలాగే దక్షిణ కొరియాలో చూస్తున్నాం, అలాగే రష్యాలో చూస్తున్నాం, అలాగే కొన్ని ముస్లిం దేశాల్లో కూడా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే అక్కడ వాక్యం అన్నాడు, ఇక్కడ సువార్త పక్షమున. అంటే సువార్త చేసేవాళ్ళు కూడా హింస ఉంది, సువార్త చేసేవాళ్ళు కూడా శ్రమ ఉంది అనే విషయాన్ని చెప్తున్నాడు. చెప్తూ ఇక్కడ ఏమంటే అటువంటి పోరాటం నాకు ఏ పోరాటం అయితే ఉందో, ఎందుకంటే ఆ పోరాటం వల్లనే ఈయన ఏమయ్యాడు. ఫిలిప్పి పత్రిక రాసినప్పుడు ఈయన ఎక్కడ పెట్టారండి తీసుకెళ్ళి? పౌలు గారిని ఎక్కడున్నాడు? ఫిలిప్పి పత్రిక రాసినప్పుడు చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఫిలిప్పి, కొలస్సి ఈ పత్రికలు రాసేటప్పుడు, ఫిలిప్పి, కొలస్సి, ఎఫెసీ, ఫిలెమోన్ పత్రికలు రాసేటప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడండి? జైల్లో ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటి? ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన బందిపోడు కాదు, ఆయన దొంగ కాదు, ఆయన ఏమి వ్యభిచారి కాదు. కేవలం సువార్త చేయడం ద్వారానే, బహిరంగ సువార్త చేయడం ద్వారానే ఆయన జైల్లో పెట్టబడ్డాడు. కనుక నా నిమిత్తం మరి నేను పోరాడుతూ వస్తున్నాను, కనుక మీరు కూడా పోరాడాల్సిందే అని ఫిలిప్పి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కనుక నా యందున్న మీకు ఇప్పుడు విలుచున్నట్టు పోరాటము మీకును కలిగినందున నాకు పోరాటంతో ఉన్నాను సువార్త పక్షంగా, ఆ పోరాటం మీకు కూడా కలిగిందని చెప్తూ 30లో అంటున్నాడు. చదువు. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ప్రతి ఒక్క క్రైస్తవుకి ఏం ఉండాలండి? తప్పకుండా ఏం పడాలి? శ్రమ పడాల్సిందే. శ్రమ గుండా వెళ్ళకపోతే క్రైస్తవుడు పరిపూర్ణుడు కాదండి. ఇది నేను నేర్చుకుంటున్న సత్యం. నేర్చుకున్నానని అనలేను, ఎందుకంటే నేను ఎంతగా శ్రమ గుండా వెళితేనే, ఇంకా ముందు కూడా ఇంకా శ్రమ గుండా వెళితేనే నేను ఆ పరిపూర్ణత నాలో వస్తుంది. లేకపోతే నేను సుఖానుభవాన్ని కోరుకున్న కొద్దీ కూడా నేను క్రీస్తుకు దూరం అయిపోతా ఉంటాను. ఎందుకంటే మనం ఇందాక చూసాం, ఆ యొక్క అమెరికా జాతీయుడు మేము సుఖానుభవాన్ని కోరుకుంటున్నాం కాబట్టి నేను బైబిల్కి దూరం అయిపోతున్నాము, నేను చర్చికి దూరం అయిపోతున్నాము. నిజమండి, వాస్తవానికి నేను కొన్ని గతంలో చదువుతూ వచ్చాను. నేను మరి అమెరికా దేశంలోనూ, ఇంగ్లాండ్ దేశంలోనూ, జర్మనీ దేశంలోనంట చర్చిలు మూతపడుతున్నాయి.
చర్చిలు మూతపడుతున్నాయండి. చర్చిలు మూతపడి ఏం చేస్తున్నారు? చర్చిల్ని మసీదులుగా మార్చేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే చర్చిల్ని మసీదులుగా మార్చేస్తున్నారు. చర్చిలకి పట్టుమని 100 మంది 1000 మంది పట్టేటువంటి సంఘాల్లో కూడాను పట్టుమని 10 మంది, మరి అది కూడా వృద్ధులే వస్తున్నారు. మరి ఆ విధమైన పరిస్థితులు మారిపోతున్నాయి. ఎందుకంటే ఉద్యోగం లేని పరిస్థితులు, ఉద్యోగం లేదు, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండట్లేదు. నిజమైనటువంటి సాక్ష్యం క్రైస్తవుల్లోంచి దిగజారిపోయినందున వాళ్ళల్లో జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిన కారణం చేత మరి సమానుభవాన్ని విడిచిపెట్టేశారు. దానిని బట్టి దేశంలో క్రైస్తవం కాస్త రాను తగ్గిపోతుంది. అదే ఎక్కడైతే సమానుభవంగా వెళ్తున్నారో గవర్నమెంట్ వాళ్ళు బైబిల్ చదవద్దని చర్చిలను పడగొట్టేయటం, చర్చిలు మూసేస్తుంటే రహస్యంగా కూడుకుంటున్న కొద్దీ కూడా అనేక మంది బౌద్ధులు, అనేక మంది క్రైస్తవేత్తలు క్రైస్తవులుగా మారుతున్నారు. ఈ క్రైస్తవం నాకు కూడా కావాలి. కనుక క్రీస్తు సువార్త పక్షంగా, అలాగే క్రీస్తు పక్షముగా శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడింది అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే శ్రమానుభవంకే నరులు పుట్టుతున్నారు అనే మాటను మనం బేసిక్గా తీసుకున్నట్లయితే శ్రమ తప్పనిసరి. క్రైస్తవుడికి క్రీస్తుని అంగీకరించిన ప్రతి వాడికి కూడాను శ్రమ తప్పనిసరి. శ్రమ ద్వారా నాకు దీనత్వం వస్తుంది. శ్రమ ద్వారా నేను మరి ఎటువంటి హింసకైనా దేనికైనా సరే నేను మరి ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తాడు. శ్రమలో నాకు ప్రభు తోడై ఉంటాడు. అంతేకాకుండా నేను విశ్వాసంలో నేను స్థిరపడతాను. ఇంకొక మాట ఇక్కడ మన దేవుడే మనకు మాదిరిగా ఉన్నాడనే మాట మనకు బాగా తెలిసినటువంటి మాటే 16:33 చదువుకుందాం. చదవండి. మీకు సమాధానం కలిగినట్లు మనకు బాగా తెలిసిన వాటి భాగమే యోహాను 16:33 ఆఖరి వచనం అండి. మీకు సమాధానం కలిగినట్లు నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయనను ధైర్యం నేను లోకమును జయించి, నేను లోకమును జయించున్నాడంటే ఆయన ఎట్లా పోట్లాడాడండి? పోరాటం చేశాడా? ఏం చేశాడు ఆయన? లేకపోతే ఒక అద్భుత కార్యం చేసి అందరి శత్రులందరినీ పూష్కాకి అని చెప్పి చంపేశాడా? లేదే. ఆయన ఒక దీనుడుగా ఆయన మొట్టమొదటి దీనత్వం ఆయన మనకు చూపించాడు. ఆ దీనత్వాన్ని చూపించాడు. మరి ఆయన ఆ దీనత్వం ఎలా చూపించాడంటే శరీరం అంతా కూడా గాయపరచబడింది, కాళ్ళు చేతులు తల మరి శరీరం అంతా రక్తసిక్తమైంది. మరి అటువంటి ఆయన మరి ఆ శిలువలో మరణించడం ద్వారా ఆయన సాతానుని జయించాడు, శరీరాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. కనుక మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సిందే. ఎందుకంటే దీనిలోనే నాకు సమాధానం ఉందండి. ఈ శ్రమలోనే నాకేముంది? ఇందాక మనం కూడా శ్రమలో దీనత్వం ఉందని చూసాము, శ్రమలో ప్రభు తోడే ఉంటాడని చూసాము. ఇప్పుడు శ్రమలో మనకి ఏముందండి చెప్పండి? మూడోది ఏంటి? సమాధానం. ఏముంది? అందుకనే ముందు ఆ మాట చెప్తున్నాడు, మీకు సమాధానం కలిగినట్లు నేను ఇట్లా రాస్తున్నాను. కనుక నేను లోకంలో మీకు శ్రమ కలుగును. ఇరుకుదారంటే ఈ మామూలు విషయం కాదు. మామూలుగా సాధారణంగా అనేక మంది క్రైస్తవులు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాం, అన్ని విషయాల్లో ప్రభు దీవెని ఇస్తూ ఉంటాడు. దీవెని వస్తూనే ఉంటాయి. కానీ ఒక్కసారిగా నీకు ఇంత దీవెని ఇస్తాను కదా, నువ్వు నా కోసం సాక్షిగా ఉన్నావా అంటాడు. సాక్షిగా అంటే చోట తప్పిపోతూ ఉంటాం. ఆ తప్పిపోతున్నప్పుడు అప్పుడు మనకి ప్రభు మన తన వాక్యాల ద్వారా నడిపిస్తాడు అనమాట. ఇదిగో ఇక్కడ నువ్వు సాక్షిగా ఉండాలి, ఇక్కడ ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చిన తర్వాత నాకేమవుతుంది? నా అహంకారం తీసేస్తాడు, నేను దీనుడిని అవుతాను. నాలో అటువంటి మరి అసమాధాన పరిస్థితి నుంచి, నాలో అటువంటి వ్యతిరేక పరిస్థితి నుంచి ప్రభు నన్ను ఏం చేస్తాడు? పత్రికలో కూడా మనం వచనాన్ని చూసుకుందాం. 8:30 చదవండి ఎవరన్నా. 8:18, 8:30. ముందు 8:18 చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 8:18 చదవండి ఎవరన్నా. ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ప్రభువు యేసుక్రీస్తు వారు మహిమలో మనం కూడా ఉండబోతున్నాము. ఆ మహిమలో నేను కూడా ఉండబోతున్నాం కాబట్టి ఇప్పుడు కాలపు శ్రమలు ఎటువంటి అండి? ఎన్నదగినవి కావు, లెక్క చేస్తూ. అందుకనే అల్పకాల శ్రమను అనుభవించాలని పాట మనం పాడుకుంటాం కదా. అల్పకాల శ్రమలను అనుదినము కృపనిచ్చితివి, అల్పకాల శ్రమలను భవింప
కనుక ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడండి? ఆ పాట నుంచి చెప్పండి నాకు. ఆ పాటలో ఏముంది? అనుదినము నీవు నాకు ఏమిస్తున్నావు? కృప 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 కృప. ఇది బహు శ్రేష్టమైందండి. శ్రమ ఒక శ్రేష్టమైన అనుభవం. అంటే ఆ శ్రమ గుండా వెళ్ళడానికి మనం ఇష్టపడం. మనటువంటి బలహీనతలను బట్టి, మనకున్నటువంటి పాత అనుభవాలను బట్టి, మనం అనుకున్నటువంటి శరీర సౌఖ్యాలను బట్టి ఆ శ్రమ గుండా వెళ్ళడానికి ఇష్టపడము. అయితే నీ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు దానికంటే మించినటువంటి కృపను ఆయన ఏం చేస్తున్నాడు? చాలినంత కృపను నీకు ఆయన ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆయన అడుగుజాడలు నా ముందున్నాయి. ఆయన అడుగుజాడలను బట్టి నేను వెళ్తున్నప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఆయన కూడా శ్రమ గుండా వెళ్ళాడు, నేను కూడా ఆ శ్రమానుభవం గుండా వెళ్తేనే నేను ఆయనతో పాటు ఉంటాను. ఆయన తోడి వారసులము. చక్కని మాట. దేవునితో సహపాటి తోడి వారసులుగా చేసే పాట చాలా మంచి పాట, చాలా బాగుంటుంది. కానీ నాకు ఆ పాట వెనకడికి బాగా పాడినట్టు గుర్తు, కానీ ఇప్పుడు నేను పాడలేను ఆ పాట. ఆ పాట చాలా లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి ఆ పాటలో. కనుక అది ఎప్పటి మరి ప్రత్యక్షం కాబో మహిమేదుట ఇప్పటి కాలం శ్రమలే ఎన్నదగినవి కావంటాడు. అలాగే ఇంకొక మాట మరి 8:35 చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్తైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున్నా. కనుక దీనిలో మనం నిజంగా చూసినట్లయితే ఇన్ని శ్రమలు మనకు లేవండి. ఈ శ్రమల్లో ఈ లిస్టులో మనకున్నవి ఎప్పుడైనా వచ్చినాయంటే అవి కొద్ది గడియలు, కొద్ది గంటలు, కొద్ది రోజులు అన్నట్లే. కానీ రోజులు సంవత్సరాలు శ్రమానుభవంగా వెళ్తున్నటువంటి మరి చైనా వాళ్ళని చూసుకున్నా, మరి కమ్యూనిస్ట్ దేశాల వాళ్ళని చూసుకున్నా, ముస్లిం దేశాల వాళ్ళని చూసుకుంటున్నా, మరి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి శ్రమానుభవంతో పోల్చుకున్నప్పుడు మన శ్రమ అనేది కానే కాదన్నమాట. ఎందుకంటే ఇది మనం కొద్దిగానే వెళ్తున్నాము, కానీ మనకంటే ఎక్కువగా ఉన్నటువంటి దైవజనులు అనేక మంది, మరి హస్తాక్షటువంటి వాళ్ళు, మరి మన ముందు మేఘం వలె గొప్ప సాక్షి సమూహము గతించిపోయిన వాళ్ళది, మరి కోట్లల్లో సాక్షి సమూహం ఉన్నది. ఇక్కడ పౌలు గారి సాక్ష్యాన్ని చూస్తున్నాం. కనుక ఆయన నిజంగానే అట్టి అనుమానంగా వెళ్ళాడండి. అందుకనే నన్ను పోలి నడుచుకోనండి అని ధైర్యంగా చెప్పగలిగిన వాడు పౌలు ఒక్కడే. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాను. అందుకని ఎందుకంటే నేను అలా వెళ్ళాను, నా జీవితం అలా మాదిరిగా క్రీస్తునే మాదిరిగా తీసుకున్నాను. క్రీస్తు అనేటువంటి పదాన్ని పలుమార్లు ఆయన వాడుతూ వచ్చాడు. ఎక్కడో జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు. ఎంత ధైర్యం చెప్తానంటే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను కనుక తన ఆధిక్యతను కోరుకోలేదు, తన జ్ఞానాన్ని తను ఆశించట్లేదు, తన ధనాన్ని, తనకున్నటువంటి ఆ యొక్క హెబ్రీ వారసత్వాన్ని, తనకున్నటువంటి ఆ యొక్క మరి పాండిత్యాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ, తన ధనాన్ని కానీ ఎక్కడ కూడా తను ఆశ్రయించలేదు. క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఎదగాలనేటువంటి అనుభవంలో ఆయన ముందుకు సాగుతూ వెళ్ళాడు. తర్వాత ఇంకొక విషయాన్ని, యేసుప్రభు వారి వాక్యం నిమిత్తం హింస అనేటువంటి మాట ఇందా చదువుకున్నాం కదా, అక్కడ ఒక విషయాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. విలియం టిండేల్ గారి గురించి విన్నారు ఎవరన్నా? విలియం టిండేల్ విన్నారా? విలియం టిండేల్ గారు ఎవరంటే ఈయన ఒక ఇంగ్లీష్ దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ఒక మంచి బైబిల్ పండితుడు, ప్లస్ మంచి ప్రొఫెసర్ అండి. ఆయన కాలేజ్ ప్రొఫెసర్ లాంటి వాడు. ఆయన బాగా జ్ఞానం కలిగినటువంటి వాడు. మరి ఆయన బైబిల్ని బాగా చదివాడు. ఆయన చదివి అప్పుడు కాలంలో మరి పోపు గారి యొక్క ఆధిక్యత నడుస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను కొంత. మరి పోపు గారి యొక్క రూల్లో ఉంది. ఆ కాలంలో 15వ శతాబ్దం 16వ శతాబ్దం ఆ కాలంలో రాజుల కంటే కూడాను పోపు గారికి ఎక్కువ ఆధిక్యత ఉండేది. పోపు గారు అంటే రోమన్ క్యాథలిక్లు. కనుక బైబిల్ అందరికీ అందుబాటులో లేదండి. మనం బైబిల్ గురించి నేను అనేక విషయాలు ధైర్యం చెప్తూ ఉంటారు. బైబిల్ కూడా హిస్టరీ ఉంది. బైబిల్ ఏ విధంగా ఆవిర్భవించింది, బైబిల్ కోసం ఎంతమంది చనిపోతూ వచ్చారు, ఎన్ని వేల మంది చనిపోతూ వచ్చారు, ఎంతమంది శ్రమపడుతూ వచ్చారు. కనుక ఎంతో హిస్టరీ ఉంది బైబిల్. మొట్టమొదటిగా ఈ బైబిల్ని మరి లాటిన్ భాషలో, అంతకుముందు హిబ్రీ భాష, గ్రీకు భాషలో రాయబడినటువంటి ఈ బైబిల్ మూల భాషలో 2 హిబ్రీ, గ్రీకు భాషలు. ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్రాంతంలో వాళ్ళు, ఆ తర్వాత రోమా ప్రభుత్వం కిందకు వచ్చినప్పుడు అదని అంటారు రోమన్ క్యాథలిక్లకు ఆధీనంలో వెళ్ళినప్పుడు రోమా ప్రభుత్వాలు రోమ్ దేశంలో, ఇటలీ దేశంలో ఉన్నటువంటి భాష ఏంటంటే లాటిన్ భాషలోకి అనువదించబడింది. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి చదువుకోవడానికి వీలుగా ఉండటానికి. అది కూడా ఎవరు చదివేవాళ్ళు? పామరులు ఎవరు చదివేవాళ్ళు కాదు.
మరి ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ మోటోళ్ళు కానీ ఎవరు కూడా చదవడానికి వీల్లేదు. కేవలము బాగా చదువుకున్న వాళ్ళు మరి రాజవంశస్థులు మాత్రమే మరి బాగా మతపరంగా బిషప్లు అటువంటి వాళ్ళు మాత్రమే చదవాల్సినటువంటి భాష లాటిన్ భాష అన్నమాట. ఆ భాషలోనే బైబిల్ చదువుకోవాలి. వాళ్ళ వరకే అర్హులు అనమాట. మిగతా వాళ్ళు ఎవరు కూడా అర్హులు కాదు. అంటే మనం ఎవరు కూడా అర్హులం కాదండి. మరి లేబర్ కార్మికులు కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ మామూలు భద్రతలకు తుట్టుకునే వాళ్ళు కానీ మరి లేబర్ కానీ చిన్న పేద కుటుంబీకులు కానీ ఎవరు కూడా బైబిల్ చదవడానికి ఆస్కారం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈయన పూనుకున్నాడు. ఇంగ్లాండ్ దేశంలో లాటిన్ భాషలోనే బైబిల్ ఉండేది. లాటిన్ భాష మన భాష కాదు, మన భాష ఇంగ్లీష్ భాష కాబట్టి ఇంగ్లీష్లో దీన్ని అనువదించాలని ఆయన మొదలు పెడుతుంటే ఆయన వెనకాల ఎట్లా పడ్డారంటే పోపు యొక్క కింద పనిచేసినటువంటి కార్డినల్స్ ఆయన పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఆయన పారిపోయాడు. ఇంగ్లాండ్ నుంచి ఎక్కడ పారిపోయాడు అంటే జర్మనీకి పారిపోయి ఆయన బైబిల్ని అనువదించాడండి. అక్కడ ఆయన మార్టిన్ లూథర్ గారిని కలుసుకుంటాడు. అయితే బైబిల్ని అనువదించిన తర్వాత ఒకసారి అనువదిస్తే కాలిపోతాయి ప్రింటింగ్ ప్రెస్లో, రెండోసారి మళ్ళీ పాప కష్టపడి అనువదిస్తాడు. ఎంతో రహస్యంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అప్పుడు బైబిల్ని ఇంగ్లాండ్కి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? బైబిల్ని యొక్క నూతన నిబంధన ప్రతుల్ని, పాత నిబంధన ప్రతుల్ని, అప్పుడు నూతన నిబంధన ప్రతులు ఎక్కువ ప్రింట్ చేసి ఉండొచ్చు, అవన్నీ ఎక్కువగా మరి లక్షల్లో ప్రింట్ చేసి అవన్నీ జర్మనీ దేశం నుంచి వేరే వస్తువులు వస్తున్నాయి. అక్కడ నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి ఇంగ్లాండ్ దేశం వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో వస్తువులు, ఆ వస్తువుల కింద బైబిల్ బాక్సెస్ని కింద పెట్టి వీళ్ళకి పంపిస్తే మరి ఆ ఇంగ్లాండ్ యొక్క పోర్టులో ఆ సముద్రాల మీద, అప్పుడు అంత సముద్రాల మీదే కదా, ఆ సముద్రం మీద ఓడలు రాగానే మరి ఓడలు దించగానే అక్కడ నుంచి వాళ్ళు బైబిల్ మొత్తం ఆ ఇంగ్లాండ్ దేశంలో అనేక మందికి వ్యాపించిపోతుంది. మీరు ఫ్రీగా ఇచ్చేస్తారు అన్నమాట బైబిల్ అందరికీ కూడా. ఇచ్చినప్పటికీ ఇది విషయం తెలిసిపోద్ది ఎవరికి? రాజుగారికి, మరి పోపు గారికి తెలిసిపోయి వెంటనే ఎక్కడెక్కడ బైబిల్లోనే అందరూ పట్టుకోండి అని చెప్పేసి వెంటనే అందరి దగ్గర ఉన్నటువంటి బైబిల్ని తీసుకొచ్చి గొప్పగా ఏం చేస్తారు? కాల్ చేస్తే ఇంకా కొన్ని బైబిల్ కొంతమంది ఇళ్లలో ఉండిపోతాయి. అప్పుడు తర్వాత ఇక లాభం లేదు, మళ్ళా బైబిల్ వస్తూనే ఉన్నాయి, చదువుతూనే ఉన్నారు. అంటే సామాన్య మానవుల దగ్గర కూడా బైబిల్ వచ్చేసింది, కానీ అందరి దగ్గర రాలేదు, కొద్దిమంది దగ్గరికి వచ్చింది. ఇట్లా లాభం లేదు, ఇతను మనం వదిలేస్తే ఇతను అవన్నీ ఏ విధంగానైనా మనం ఇంకా బైబిల్ దేశంలోకి వచ్చేస్తాయి, ఇంగ్లీష్లో వచ్చేస్తాయి. ఇది అపచారం, లాటిన్ భాష తప్ప బైబిల్ ఇంగ్లీష్లో ఉండడానికి వీల్లేదు, ఇది మహా ఘోర అపచారం అపరాధం అని చెప్పేసి ఎట్లాగైనా సరే ఇతను పట్టుకోవాలని చెప్పేసి, పట్టుకోవాలంటే ఇంగ్లాండ్ దేశంలో లేడు, ఎక్కడున్నాడు? జర్మనీ దేశంలో ఉన్నాడు. ఆయన ఎలా ఒక వలపన్ని, అతనికి వ్యతిరేకంగా ఒక వలపన్ని అతని ఫ్రెండ్ని లోపరుచుకుని నువ్వు ఇక్కడ రా, మనం ఇంకా బైబిల్ ప్రింట్ చేద్దాం అని ఏదో ఒక మిస్ చేత అతన్ని ఇంగ్లాండ్ దేశం వచ్చేట్టు చేస్తారు. రాగానే అరెస్ట్ చేసేసి ఒక కొయ్య కట్టి, ఆ కొయ్య కింద ఒక కర్ర కట్టి ఒక దూలాన్ని కట్టేసి కింద మంట పెడతా చేస్తున్నప్పుడు అతను ఒక మాట అంటాడండి. నాకు ఆ మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ మాట ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఆయన చనిపోతూ ఉన్నటువంటి మాట, ఆయన హతసాక్షిగా అయిపోయాడు. ఆయన చనిపోతూ ఉన్న మాట ఏంటంటే, ఎందుకంటే రాజుగారు వ్యతిరేకంగా ఉన్నాడు, పోపు వ్యతిరేకంగా ఉన్నారు, తనను పట్టుకుని బైబిల్ని కాల్ చేశారు, తనను పట్టుకుని చంపేస్తున్నారు. కనుక అక్కడ దేవునికి ఒక ప్రార్థన చేస్తాడు. దేవా, మరి నేను మా దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ప్రతి ఒక్క సామాన్య రైతు కూడా బైబిల్ చదవాలని నేను ప్రింట్ చేశాను. ఆ మాట అంటాడు. సామాన్య రైతు చేతుల్లో కూడా బైబిల్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోవాలి, ప్రతి సామాన్య రైతు, ప్రతి బీదవాడు కూడా ప్రభుత్వం తెలుసుకోవాలని నేను ఆశపడ్డాను. అయితే మరి ఇప్పుడు పరిస్థితి రాజు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రాజు ప్రతి సామాన్య రైతు కూడా, సామాన్య మానవుడు కూడా బైబిల్ చదివినట్లుగా ఈ రాజు కళ్ళు తెరువు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి చచ్చిపోతాడు. ఆ ప్రార్థన దేవుడు వింటాడండి. ఆ ప్రార్థన దేవుడు విని ఆ రాజుగారు చనిపోతాడు. తర్వాత ఇంకొక రాజు వస్తాడు, కింగ్ జేమ్స్ అని చెప్పి. ఆ కింగ్ జేమ్స్ గారు ఈ యొక్క బైబిల్ని 70 పండితులు పెట్టి, విలియం టిండెల్ ఏ బైబిల్ని అయితే రాశాడో ఆ అనువాదాన్ని, ఇంగ్లీష్ అనువాదాన్ని ఆధారంగా చేసుకుని 70% అదే ఆధారంగా చేసుకుని 70 మంది ఇంగ్లీష్ పండితులను పెట్టి బైబిల్ని తానే స్వయంగా ఏం చేస్తాడు? అనువాదం చేసి దేశం మొత్తం అందరికి కూడా అందేటట్టు చేస్తాడు. అంటే దేవుడు ప్రార్థన విన్నాడా?
దీనికోసం ఎంత శ్రమ అనుభవించాడు, అది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎంత శ్రమ గుండా వెళ్ళాడు అంటే వాక్యం నిమిత్తము ఆయన హింస పొందాడా లేదా? హింస పొందాడు. వాక్యం నిమిత్తం ఆయన ఆ బైబిల్ని ప్రింట్ చేయడానికి ఆయన హింస పొందుతూ వచ్చాడు. కానీ ఇట్లా మనం చెప్పుకుంటా పోతా ఉంటే ఇటు సువార్త పక్షంగా హింసపడిన వాళ్ళు, వాక్యము బైబిల్ నిమిత్తం హింసపడిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అది ఆ యొక్క పారంపర్యంగా అది కొనసాగుతూనే ఉంది. కనుక మనం శ్రమానుభవం నుంచి నేర్చుకుంటూ వచ్చాము. ఇంకొక విషయాన్ని, ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకోవడం మంచి అనిపిస్తుంది. అది 2 కొరింథీ 4:18 అండి. ఎందుకంటే శ్రమానుభవంలో వెళ్ళిన వ్యక్తి దేవుని యొక్క మహిమలో ఉంటాడు అనే విషయాన్ని మనం ఇందాక రోమా 8:17 చదువుకున్నాము. అలాగే 2 కొరింథీ 4:18 కూడా వచనం ఉందండి, చదువుకుందాం వచనాన్ని. 2 కొరింథీ క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఈ మాటలో కొంచెం అర్థాన్ని మనం లోతుగా ధ్యానించాలండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు. చూడండి పౌలు భక్తుడు ఎంత చక్కగా పోలుస్తున్నాడు. శ్రమని ఎట్లా చేశాడండి? శ్రమని ఎంత సమయం ఉంటుందండి? అది క్షణమాత్రమే ఉంటుందంట. అంటే నీకు ఆనందం ఎక్కువ, శ్రమ ఎక్కువ? ఆనందం ఎక్కువ. ఆ శ్రమ గుండా వెళ్ళిన ఆనందమే, శ్రమ లేకుండా ఆనందమే. నేను మరి నా విషయం, నా అనుభవాన్ని చాలా స్వల్పమైన అనుభవం ఇది. నా దాదాపుగా 18 రోజులు జ్వరం నిలిచిపోయింది. నెల పైన నేను నెల 5 రోజులు ఇంటికి వచ్చేంత వరకు కూడా నేను టెన్షన్తో ఉన్నాను. ఆ తర్వాత అర్థమైంది నాకు, కరోనా వచ్చిన వాళ్ళకి వచ్చి తగ్గిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత కూడా వచ్చినప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకుంటారు. ఎందుకంటే నావన్నీ కూడా కరోనా లక్షణాలే. కరోనాలోనే టైఫాయిడ్ వచ్చి టైఫాయిడ్లోనే లంగ్స్ దెబ్బతినిపోవటం, లంగ్స్లో దెబ్బతినిపోవడం అనేది, ఊపిరితిత్తులు దెబ్బతినిపోవడం అనేది కరోనా లక్షణమే. కనుక ఆ సమయంలో నేను నెమ్మదిని ఎంత కోరుకున్నానంటే, ప్రభు నాకు నెమ్మది లేదు. ఎందుకంటే రేపు ఇవాళ రాత్రి గడిచి రేపు పొద్దున్న చూస్తానా, రేపు ఎలా ఉంటుంది, లేదా ఇవాళ నా గురించి ఈ పిల్లలకి, చిన్న పిల్లలు ఇంట్లో తిరుగుతున్నారు, నా నుంచి వెళ్ళికని అంటుకుంటుందేమో. ఇలాగా టెన్షను ఎలా ఉంది. అది క్రమక్రమంగా దాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. అయితే ఒక నెల రోజులు శ్రమ అక్కడ మరి పౌలు గారి దృష్టిలో అది ఎలా ఉందంటే అది క్షణంతో. కనుక సంవత్సరాలు ఎలా ఉన్నాయంట మరి ఆ పేతురు రాసిన పత్రికలో ఏమంటాడంటే ఇక్కడ చూసుకుందాం ఒకసారి. అలా పోల్చుకున్నప్పుడు ఇది కరెక్టే అనిపిస్తుంది. 2 పేతురులో ఉంటుంది అన్నమాట. ఆ 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నామండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలన 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కనుక మనకు వచ్చినటువంటి ప్రభు యొక్క క్యాలెండర్ ప్రకారంగా మన యొక్క శ్రమలు కొన్ని నెలలున్నా, కొన్ని సంవత్సరాలున్నా దేవుని దృష్టిలో ఎట్లాంటివి అండి? ఎలాంటివి? క్షణాలతో పోల్చుతూ వచ్చాడు. అయితే ఈ శ్రమ మనకి తప్పనిసరి అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మొట్టమొదటిగా ఆయన దినత్వం నేర్పిస్తున్నాడు, ఆయన తోడుగా ఉంటున్నాడు, ఆయన మనం విడిచిపెట్టలేదు. ఇంకా అనేక రీతులుగా మనని మరి మహిమ నిమిత్తమై శ్రమ గుండా మనం వెళ్ళాలని చెప్తున్నాడు. మనకి వివేచన ఇస్తున్నాడు, మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, మనకి బైబిల్ దగ్గరగా తీసుకొస్తున్నాడు. ఇరుకుదారి కూడా మనం వెళ్తున్నాం. కనుక ఇక్కడ వీటి మళ్ళా చదువుతుంటే 2 కొరింథీ 4:18 చదువుతున్నప్పుడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఇది శ్రమేమో క్షణమే ఉంటుంది. చులకని అనే మాట వాడాడు. చులకని అంటే ఏంటండి? సాధారణంగా నేను దాని గురించి ఇందాక కొంచెం ఆలోచించాను. చులకని అనే మాట దేనికోసం వాడతాము? ఏంటి చులకన చేస్తున్నారు అంటే ఏంటంటే ఇది పెద్ద లెక్కలోది కాదు. ఏంటంటే మనం తక్కువగా చూడటం. ఇప్పుడు అవతల వాడిని చులకన చేస్తున్నారు ఏంటంటే తక్కువగా చూడటమే కదా. అంటే ఇది చులకన అంటే ఏంటంటే తక్కువ సమయము, క్షణమాత్రం ఉండేది. చులకని తక్కువ అంటే ఇక్కడ అర్థం వేరేగా తీసుకోవాలి. సాధారణంగా చులకన అంటే అవమానించటము, అయితే తక్కువగా చూడటము అలా తీసుకుంటాము. ఇక్కడ ఈ శ్రమ అనేది ఇక్కడ చులకని అంటే ఇది ఎక్కువ పీరియడ్ ఉండేది కాదు అని చెప్పడం. అలాగే శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం అనే పదం వాడాడు.
కానీ భారం అనే మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో సరైన పదం కాదు. ఇది బహుశా మరి భారం అనే పదాన్ని ఇంగ్లీష్లో ఒక పదం కరెక్ట్గా వచ్చింది, తెలుగుకి వచ్చినప్పటికి కొంచెం తేడా వచ్చింది. అక్కడ ఏమంటారంటే భారం ఎట్లా అవుతుందంటే నేను అనుకున్నాను, దేవుడిలో మహిమ మనం కలిగి ఉండటం అనేది భారం అవుతుంది. భారం కాదు. దీనికి సరైన ఆన్సర్ నాకు ఎక్కడ దొరికిందంటే ఎఫ్సీ రాసిన పత్రిక కాదు, 1 కొరింథీ 3వ అధ్యాయం అనుకుంటాను. కనీసం 2 కొరింథీ 3వ అధ్యాయం అండి. 18 3:18 మనమందరము ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఇక్కడ ఇందాక మహిమ భారం అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే, సాధారణంగా మనం తీసుకుంటే చాలా భారంగా ఉంది అంటే ఏంటి అర్థం ఏంటి, మనం చాలా కష్టంగా ఉన్నాం, ఎంతో బరువుగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం ఈ బాధ. కానీ ఇక్కడ సరైన అర్థం ఏంటంటే 3:18లో ఉంది. అంటే మహిమ నుండి అధిక మహిమలో ఉండటం అంటే బతుకున్న వాళ్ళకు, చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ముందు బ్రతుకుండగానే మన మొహంలో ఏం కనపడాలంట, దేవుని యొక్క మహిమను చూడగలగాలి. అంటే శ్రమానుభవంగా వెళ్తున్న వాళ్ళలో మహిమ కలుపుతారు, దేవుని యొక్క మహిమను ఫలింపజేస్తాం. మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఇది బ్రతుకున్న వాళ్ళ గురించి రాయబడిందా, చచ్చిపోయిన వాళ్ళ గురించి రాయబడిందా? చెప్పండి గట్టి చెప్పండి. బతుకున్న వాళ్ళ గురించే. చనిపోయిన తర్వాత ఎట్లాగో మహిమ ఉంది, అది కావట్లే, అది ఇంకా గొప్ప మహిమే. కనుక ఈ మహిమ అనేది భారం కాదు. ఇది మహిమ భారం అనే పదం వాడాడు, కానీ ఇది మహిమ భారం అనే పదం కంటే కూడా అధికమైన మహిమ, ఎక్కువైన మహిమ అన్నమాట. ఇక్కడ చూడండి, మనము సాధారణంగా దైవజనులు చూస్తున్నప్పుడు భక్తి గారు కానీ ఇంకా ఉన్న మంచిగా లోతైనటువంటి అనుభవం ఉండడం చూసినప్పుడు వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది, వాళ్ళతో ఎక్కువ సమయం మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఎక్కువగా దేవునితో గడిపేవాడు, దేవుని యొక్క మహిమ ఈయనతో కూడా ఉన్నది. కనుక ఈ మహిమ ఈయనతో నేను పొందుకోవాలి. ఎలీషా ఏ విధంగా అయితే మరి ఏలియాతో వెళ్ళాడు, ఏలియా వెనకాల వెళ్తా వచ్చాడు, మరి నీకు కలిగిన దాన్ని నాకు ఇమ్మంటే దుప్పటానికి ఇస్తా వచ్చాడు. అంటే ఏంటంటే మనం ఎంతగా ప్రభువుని మనం కలిగి ఉంటామో, ప్రభు పోలికగా మార్చబడుతున్న కొద్దీ కూడా దేవుని నీకేమొస్తుంది, నాకేమొస్తుందండి చెప్పండి, మహిమ వస్తుంది. కనుక ఇంకా నేను వారిని మహిమపరుస్తాను అనే మాట యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చింది. మనం కొంచెం లోతుగా ధ్యానిస్తే ఇటన్నిటికీ లింక్ దొరుకుతుంది, మనకి కనెక్షన్ దొరుకుతుంది ఈ మహిమ అనేటువంటి పదానికి. తర్వాత ఇప్పుడు మనం శ్రమానుభవం కూడా నేర్చుకున్నాము. అంటే మళ్ళీ ఒకసారి చదువుతాను. క్షణమాత్రం ఉండి మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారంను కలిగించేయచ్చు. అంటే ఎక్కువగా నిత్యమైన భారం అంటే ఏంటంటే, నిత్యమైనటువంటి ఎటర్నల్ అన్నమాట. ఎప్పుడు కూడా మహిమలో, ఇక్కడ మహిమను పొందుకుంటాము, అక్కడికి వెళ్ళా కూడా ఇంకా మహిమలో ఉంటాము. అందుకని అక్కడ ఏమంటాడు, ఈ దీన శరీరమును మహిమ శరీరంగా మారుస్తాడని చెప్పేసి ఎక్కడ ఉంటుంది అన్నమాట. ఫిలిప్పీ పత్రిక కాదు, ఎఫ్సీ పత్రిక అనుకుంటారు. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం పత్రిక అండి, చదవండి. 3:21 సమస్తమును శక్తిని బట్టి దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కనుక ముందు అహంకారం ఏంటంటే నా శరీరము ఏ శరీరంగా మార్చబడాలి. రెండో స్టెప్ ఏంటి, దీన శరీరం. దీనంతో రావాలి. నాకు దీనంతో ఉన్నప్పుడు ప్రభు నాతో ఉంటాడు, నా తోడుగా ఉంటాడు. ఈ దిన శరీరంలో ఉండగానే ప్రభు శ్రమను కూడా నేను తీసుకెళ్తున్నప్పుడు ప్రతి శ్రమను కూడా నాకు ఏమిస్తాడు, ఆయన విజయం ఇస్తాడు. కనుక ఇది క్రమక్రమంగా విడిచిన తర్వాత ఈ మామూలుగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను మహిమ దేహాన్ని సంతరించుకుంటాను, కలిగి ఉంటాను. కనుక శ్రమ గుండా వెళ్ళటం ద్వారా అది మనకు మేలే కానీ మనకి కీడు కాదు, మనకు నష్టం కాదు. ఎందుకంటే ప్రభు మనకు సమీపంగా ఉంటాడు. మన ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు మనకు జయించేవాడు ఉంటాడు. కనుక అంతేకాకుండా ప్రభుత్వం ఇంకా ఇందాక మనం నేర్చుకున్నాను, ఇందాక పాట ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే, ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కనుక కృపను ఇచ్చేవాడు కూడా. మన కృపను అనుగ్రహించడం అనేది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మనం దీనులుగా ఉన్నప్పుడే. ఈ దినంతో ఎట్లా వస్తుంది, శ్రమానుభవం గుండా
వెళ్ళినప్పుడే. కనుక ఈ శ్రమ అనేది తప్పనిసరైన విషయం మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత శ్రమ ఓర్పును అనే పదాన్ని మనం చూస్తూ వచ్చాం. కనుక ఓర్పు ఎంతో అవసరం అండి. ఎందుకంటే శ్రమలో కొనసాగాలంటే ఏం కావాలండి? ఓర్పు కావాలి. ఓర్పు కావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగించేస్తాను. 2 ఉదాహరణలు ఎప్పుడు టైం నాకు తెలియదు, అవుతుంది కూడా. మరి ఒకసారి ఒక దేశంలో ఒక మరి మంచి విశ్వాసి రోమన్ క్యాథలిక్ అతను, మరి ఎవరో తెలియదు కానీ క్రైస్తవుడే. అతను బ్యాచులర్గా ఉన్నాడు, మంచి సేవ చేస్తున్నాడు. ఆయన అందరికీ కూడా సహకారిగా ఉన్నాడు ఆ గ్రామంలో. మరి మనం ఇది కొన్ని పుస్తకాలు చదివా ఉంది దీని గురించి జరిగినటువంటి సంఘటన. అతను అందరికీ సహకారిగా ఉంటాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అతని దగ్గరికి ఒక రోజు నేను ఒక స్త్రీ వచ్చి, ఒక కుర్రవాడు, చిన్న కుర్రవాడిని పట్టుకొచ్చి, ఈ కుర్రవాడు బాబు నీ వల్లే పుట్టాడు నాకు, కనుక నువ్వు నాతో ఉండి కలిసి నాకు కుమారుని కన్నావు కాబట్టి నేను పెంచను, కనుక నువ్వే పెంచుకో అని చెప్పేసి తిట్టేసి అందరి ముందే కేకలేసేసి ఆ కుర్రవాడిని, ఆ చిన్న పిల్లవాడు అనమాట, ఫస్ట్ పిల్లవాడు, అతనికి అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇతను ఆశ్చర్యపోతాడు, ఏమనలేడు, గట్టిగా అనలేడు. నేను ఎప్పుడు నీ మొహమే నాకు తెలియదు, నీ దగ్గర నేను రాలేదు, నేను కంటే నా సంగతి నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని అనడు. అనకుండా ఆ బిడ్డని అందరూ చూసి అసహించుకుంటా ఉంటారు. అప్పుడు దాకా మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి ఏమైపోయాడు? చెడ్డవాడైపోయాడు. ఆ గ్రామంలో ఒక మంచి క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తిగా ఏమైపోయాడంటే చెడ్డవాడైపోయాడు. చెడ్డవాడైపోవడమే కాకుండా ఇతను ఆ కుర్రవాడిని ఓపికతో పెంచి పెద్దవాడిని చేస్తాడండి. ఓపికతో పెంచి పెద్దవాడిని చేసిన తర్వాత ఈ 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఆమె తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో వచ్చి అందరికీ చెప్పుద్ది అనమాట, యాక్చువల్గా ఇతను ఎవరో నాకు తెలియదు, నీ పిల్లవాడిని వదిలించుకోవడానికి ఈ దగ్గరికి వచ్చి నేను అప్పు చెప్పేసి నేను వెళ్ళిపోయాను, కనుక నేను పశ్చాత్తాపడుతున్నాను. ఈ కుర్రవాడు నేను వేరే వాళ్ళ ద్వారా నేను ఇతన్ని కన్నా, ఈ బాబుని కన్నాను, ఇతను తప్పేమీ లేదు అని చెప్పేసి అందరూ చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. దీనికి ఎన్నాళ్ళు టైం తీసుకున్నాడు ఆయన? ఎన్నాళ్ళు తీసుకుంది టైము? దాదాపు 15-16 ఏళ్ళు. అంటే 15-16 ఏళ్ళు ఓర్పుగా ఉన్నాడు లేదా? ఓర్పే కాదు, ఆ కుర్రవాడిని పెంచుతూ వచ్చాడు. ఓర్పే కాదు, మరి లోపల గ్రామస్తుల యొక్క నిందను కూడా ఆయన ఏం చేశాడు? భరిస్తూ వచ్చాడు. కనుక అందులో చక్కని మాట, ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి అని చెప్పేసి చదువుకుందాం. ఎందుకంటే అవసరం ఆ మాట. ఇక్కడ యాకోబు కదా, యాకోబు రాసిన పత్రిక, అయితే పేతురు రాసిన పత్రిక, యాకోబు. మీ విశ్వాసమునకు కలుగు. చదవండి 1:4, యాకోబు రాసిన పత్రిక 4:1-4 వచ్చిన. మీ విశ్వాసమునకు కలుగు. మీరు నానా విధములైన శ్రద్ధలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనంగులను ఏ విషయంలో కొదవలేని వారిగా ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. 2, 3, 4 వచ్చినారండి బ్రదర్ చదివింది. యాకోబు రాసిన పత్రిక 1:2-3-4. కనుక నా సహోదరులారా, మీ విశ్వాసులకు కలుగు పరీక్ష ఓర్పును. ఇందా చూడండి, ఇందాక శ్రమ పరీక్షయు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ అన్నమాట చదువుకున్నాం. కనుక యాకోబు రాసిన పత్రిక పేజీ నెంబర్ వచ్చి 210. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, శోధనన్నా శ్రమన్నా ఒకటే, అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణను అనునాగులను ఏ విషయంలోనూ కొదులేని వారు ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపుని. చూసారా, శ్రమ ఓర్పు కూడా మనల్ని ఏం చేస్తుందండి? సంపూర్ణంగా చేస్తుంది. సంపూర్ణులుగాను అనునాంగులుగాను ఏ విషయంలోనైనా కొదువు లేని వారైనా ఉన్నట్లు. అనునాంగులైన మాటకి లేదా అర్థం నాకు తెలియదు, చూసి తర్వాత నేను చెప్తాను. తర్వాత ఏ విషయంలో కూడా కొదువు లేకుండా ఉంటామంట. ఇది ఒక మంచి విషయం. ఇక్కడ శ్రమ గుండా వెళ్ళేవాడు, కష్టం గుండా వెళ్ళేవాడు తప్పకుండా కొదువు లేకుండా ఉంటాడనే పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా నువ్వు శ్రమ గుండా వెళ్తేనే నువ్వు సంపూర్ణుడు అవుతావు, క్రీస్తు సంపూర్ణతకు నువ్వు కూడా వస్తావు అనే విషయాన్ని మనకి ప్రభు ఇక్కడ యాకోబు మనం నేర్పిస్తున్నాడు. కనుక ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఎంత ఓర్పుతో మరి ప్రభు అవి శిలువ స్థంభాన్ని పెంచాడు. అందుకనే ఫిలిప్పీ కట్ట కదా, మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి అంటాడు. కనుక
సమయంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. కనుక మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఒక దినం ప్రభుత్వంతో పాటు మహిమలో నేను కూడా ఉంటాను. అది నిరీక్షణ. మహిమ నిరీక్షణ అనే మాట అందుకనే పాటలు వాడుతూ వచ్చాడు. కనుక ఇక్కడ మనకు ప్రభు మహిమిస్తున్నాడు. మరి లోకాన్ని విడిచిపెట్టినా కూడా ఆ నిత్య మహిమలో మనం ఉండబోతున్నాం. కనుక దేవుడి వాక్యాన్ని తెలిసినట్లుగా శ్రమానుభవాన్ని మనం కోరుకున్నప్పుడు అది మనం మేరికే కానీ అది మనకి కీడు చేసేది కాదు. దేవుడి వాక్యం